హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మన టాపిక్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఈటింగ్. ఈటింగ్ అనేది మనం రోజువారీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి ఇంగ్లీష్లో వొకాబులరీ లిస్ట్ ఉంది డిఫరెంట్ వేస్ ఆఫ్ ఈటింగ్ గురించి మాట్లాడడానికి. ఇది మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు బాగా ఆకలి వేసినప్పుడు లేదా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్, బోల్ట్. బోల్ట్ మీన్స్ ఈట్ క్విక్లీ బికాస్ వన్ ఈజ్ ఇన్ ఏ హర్రీ. అంటే ఆతృతలో త్వరగా తినడం. సపోజ్ మీకు ఆలస్యం అవుతుంది, మీరు త్వరగా వెళ్ళాల్సి ఉంది లేదా ఏదో పని ఉంది, సో త్వరగా తినాలి. అలాంటప్పుడు హర్రీ మూడ్లో తినడం, దాన్నే బోల్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ బోల్టెడ్ డౌన్ ద బర్గర్ ఇన్ జస్ట్ ఏ మినిట్. అంటే అతను కేవలం 1 నిమిషంలో బర్గర్ను త్వరగా తిన్నాడు, అంటే చాలా త్వరగా హర్రీగా తిన్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్, వోల్ఫ్ డౌన్. ఇది కొంచెం ఇన్ఫార్మల్. మీన్స్ ఈట్ క్విక్లీ బికాస్ యూ ఆర్ హంగ్రీ ఆర్ ఇన్ ఏ హర్రీ. వోల్ఫ్ అంటే ఒక యానిమల్. ఇమాజిన్ చేయండి, వోల్ఫ్ చాలా ఆకలిగా ఉంది, అది వేటాడి చాలా త్వరగా తినేస్తుంది. సో అందుకే మనం వోల్ఫ్ డౌన్ అంటాం. సో మీరు నిజంగా ఆకలి మీద ఉన్నప్పుడు చాలా త్వరగా తినాలనుకున్నారు, అప్పుడు ఈ ఫ్రేజ్ వోల్ఫ్ డౌన్ను యూస్ చేయండి. ఎగ్జాంపుల్, హీ వోల్ఫ్ డౌన్ హిజ్ లంచ్ బట్ వాజ్ స్టిల్ హంగ్రీ. అంటే అతను తన భోజనం చాలా త్వరగా ఆకలితో తిన్నాడు, కానీ ఇప్పటికీ ఆకలితో ఉన్నాడు. అంటే చాలా త్వరగా తినేయడం. సో నెక్స్ట్ వన్, గోబుల్. ఇది అప్ని ఫాలో అవుతుంది. మీన్స్ ఈట్ క్విక్లీ, దాట్ ఈజ్ ఈట్ ఫుడ్ వితౌట్ చూయింగ్ ఇన్ ఏ హర్రీ. అంటే త్వరగా తినడం. చాలామంది నమలకుండా త్వరగా చప్పుడు చేసుకుంటూ తింటుంటారు కదా, దాన్నే మనం గోబుల్ అంటాం. అంటే చూ చేయకుండా డైరెక్ట్గా స్వాలో చేయడం, అంటే త్వరగా మింగేయడం. గల్ప్ డౌన్ ఆర్ గోబుల్ డౌన్ అని అంటారు. నమలకుండా త్వరగా మింగడం, స్వాలో చేయడం. ఇది అంత మంచి పద్ధతి కాదు. గోబ్ అనేది మౌత్కి ఓల్డ్ వర్డ్, దాని నుండి ఈ గోబుల్ వచ్చింది. ఎగ్జాంపుల్, యూ షుడ్ నాట్ గోబుల్ యువర్ ఫుడ్. అంటే నువ్వు నీ ఆహారాన్ని త్వరగా తినకూడదు. నెక్స్ట్ వన్, స్కాఫ్. స్కాఫ్ మీన్స్ ఈట్ గ్రీడీలీ. అంటే అత్యాశతో తినడం. ఇది ఎక్కువ యూస్ చేయము, కానీ ఎవరైనా చాలా అత్యాశతో తింటుంటే మేబీ మీకు అది నచ్చింది, ఆ పర్టికులర్ ఫుడ్ నచ్చింది లేదా డెజర్ట్ నచ్చింది, దెన్ యూ స్కాఫ్. అంటే మీరు హంగ్రీగా ఉంటేనే కాదు, జస్ట్ మీకు ఆ పర్టికులర్ ఫుడ్ నచ్చింది, తినాలనిపించింది, సో అప్పుడు కూడా స్కోఫ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, జాన్ స్కాఫ్డ్ ఆల్ ద కేక్ బిఫోర్ వీ కుడ్ గెట్ ఎనీ. అంటే మేము తినడానికి ముందే జాన్ కేక్ మొత్తం అత్యాశతో ముందే తిన్నాడు. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ కొలీగ్స్తో కానీ బాస్తో కానీ బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా డిష్ ఎంత నచ్చినా సరే, తినాలనిపించినా సరే, డోంట్ స్కాఫ్. అది అస్సలు మంచి పద్ధతి కాదు, అది బాగోదు. సో నెక్స్ట్, నిబుల్. నిబుల్ మీన్స్ ఈట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ బై టేకింగ్ స్మాల్ బైట్స్. అంటే చిన్నగా ఆహారం తినడం, అంటే చిన్న మొత్తంలో కొద్దిగా తింటాం కదా, దాన్ని నిబుల్ అంటాం. జనరల్గా మీరు పిల్లలు తినడం చూస్తుంటారు. పిల్లలు ఎప్పుడైనా తింటున్నప్పుడు చూస్తే వారు ఇలానే తింటారు, చిన్నగా. ఎస్పెషల్లీ స్వీట్ కార్న్. మీరు స్వీట్ కార్న్ తింటున్నప్పుడు జనరల్గా ఎక్కువ అమౌంట్స్లో తినరు, చిన్న బైట్స్లో తింటారు. దాన్ని మనం నిబుల్ అంటాం. లైక్ ఏ మౌస్ నిబుల్స్ ఎట్ చీజ్ ఆర్ ఏ స్క్విరల్ నిబుల్స్ ఎట్ నట్స్. అంటే ఇది ఎక్కువ ఉడతలు ఇలాంటివి చిన్నగా తింటుంటాయి కదా, చిన్న యానిమల్స్. సో అప్పుడు ఈ నిబుల్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు నిబుల్ స్వీట్ కార్న్. అంటే మీరు స్వీట్ కార్న్ను చిన్న మొత్తంలో తినాలి. నెక్స్ట్, గాడ్జ్. గాడ్జ్ మీన్స్ ఓవర్ ఈట్, దట్ వన్ కాంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్. దట్ ఈస్ ఓవర్ ఈట్ వాట్ యు లైక్ ఆర్ ఎంజాయ్. అంటే అతిగా తినడం, మరేది తినలేని విధంగా అతిగా తినడం. మీకు ఏదైనా నచ్చిన ఫుడ్ను అతిగా ఎక్కువగా తింటే దాన్ని గాడ్జ్ అంటారు. సపోజ్ మీరు డైట్లో ఉన్నారు, ఈరోజు మీ చీట్ డే, అంటే మీరు ఏదైనా తినొచ్చు, ఈరోజు చీట్ చేసి మీరు ఏదైనా తినొచ్చు. సో మీరు చాక్లెట్స్ చూస్ చేసుకున్నారు, సో కూర్చుని అదే పనిగా ఎక్కువ చాక్లెట్స్ తిన్నారు, దాన్నే గాడ్జ్ అంటాం.
ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ గాజ్ ఆన్ చాక్లెట్స్ అంటే నేను ఎప్పుడు చాక్లెట్లను అతిగా తినడానికి చూస్తాను. నెక్స్ట్, పిగ్ అవుట్ మీన్స్ ఈట్ మోర్ దాన్ నెససరీ ఆర్ హెల్దీ. దట్ ఈస్ ఇల్ మేనర్డ్ వే ఆఫ్ ఈటింగ్ అంటే వితౌట్ గుడ్ మేనర్స్. పిగ్స్ అనేవి ఎక్కువగా చెత్త ఆహారాన్ని తింటుంటాయి. అవి సరిగ్గా తినవు, రబ్బిష్ ఫుడ్ అంతా అవి తింటుంటాయి. సో పిగ్ అవుట్ అనేది అవసరమైన లేదా ఆరోగ్యకరమైన దానికంటే ఎక్కువ తినడం అంటే అనవసరమైనవి, మనకి అవసరం లేనివి, అనారోగ్యాన్ని కలిగించేవి ఇలాంటివన్నీ తినడం. మనకు అవసరమైన ఆహారం తినడం కంటే దానికి మించి తినడం, అతిగా తినడం హెల్దీ కూడా కాదు. ఇలా తినడాన్ని పిగ్ అవుట్ అంటాం. ఎగ్జాంపుల్, వెన్ షీ ఈజ్ డిప్రెస్డ్ షీ ఆల్వేస్ పిగ్స్ అవుట్ ఆన్ చాక్లెట్స్ అంటే ఆమె నిరాశకు గురైనప్పుడు ఎప్పుడూ చాక్లెట్లను అతిగా తింటుంది. నెక్స్ట్ వన్, టక్ ఇన్. దిస్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ వే మీన్స్ ఈట్ ఈగర్లీ విత్ ఎంజాయ్మెంట్ బికాస్ యూ లైక్ ఇట్ ఆర్ యూ ఆర్ హంగ్రీ అంటే ఆనందంతో లేదా ఆసక్తిగా తినడం. ఇది ఇన్ఫార్మల్ వర్బ్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు. మనకి ఆనందం వచ్చినప్పుడు చాలా ఆతృతగా తింటాం కదా, లేదా ఫుడ్ నచ్చినప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ వండినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి తింటుంటాం, లేదా ఆకలితో చాలా ఎక్సైట్ అయ్యి కూడా తింటాం. దాన్నే టక్ ఇన్ అంటాం. ఎగ్జాంపుల్, వెన్ ద గెస్ట్ అరైవ్డ్ టామ్ వాజ్ ఆల్రెడీ ఎట్ ద టేబుల్ టకింగ్ ఇన్ అంటే అతిథులు వచ్చేటప్పటికి టామ్ టేబుల్ వద్ద ఆనందంతో ఆసక్తిగా తింటున్నాడు. నెక్స్ట్, టు బింజ్ మీన్స్ ఇండల్జ్ ఇన్ అన్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ఈటింగ్, డ్రింకింగ్ టు ఎక్సెస్. దట్ ఈస్ టు ఈట్ టూ మచ్ ఆఫ్ సంథింగ్ అంటే ఎక్కువగా తినడం. కంట్రోల్ లేకుండా అతిగా తింటారు కదా ఒకేసారి ఎక్కువ అమౌంట్స్లో, దాన్ని బింజ్ అంటాం. కాన్స్టెంట్గా ఎక్కువ మొత్తంలో తినడం. క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఐ టెండ్ టు బింజ్ ఆన్ చిప్స్ వెన్ ఐ ఆమ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు చిప్స్ మీద ఎక్కువగా మొగ్గు చూపుతాను అంటే ఒకేసారి ఎక్కువ తింటాను. నెక్స్ట్ వన్, గజిల్ మీన్స్ టు డ్రింక్ ర్యాపిడ్లీ ఆర్ క్విక్లీ అంటే త్వరగా తాగడం. ఇది డ్రింకింగ్కి ఎక్కువగా యూస్ చేస్తాము. థర్స్టీగా ఉండడం వల్ల త్వరగా తాగుతుంటాం కదా, దాన్ని గజిల్ అంటాం. మీరు చాలా ఇష్టపడి ఈగర్గా తాగాలనుకున్నప్పుడు కూడా త్వరగా తాగుతారు. సో దీని మీనింగ్ అదే, గజిల్ డౌన్ ఏ డ్రింక్. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ షీ గజిల్డ్ ఎ లీటర్ ఆఫ్ వాటర్ అంటే చాలా నడక తర్వాత ఆమె 1 లీటర్ నీటిని త్వరగా తాగింది. నెక్స్ట్ వన్, పెక్ ఎట్. ఎట్ అనేది ఫాలో అవుతుంది మీన్స్ ఈట్ స్పేరింగ్లీ ఆర్ రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా లేదా తక్కువగా ఏరుకుని తినడం. మీకు ఆసక్తిగా లేకపోయినా లేదా ఆకలి లేదు సో ఉత్సాహం లేకుండా తక్కువగా తింటుంటారు. దాన్ని పెక్ ఎట్ అంటాం. సపోజ్ మీరు ఎవరి ఇంటికో వెళ్ళారు, వాళ్ళు మీకు అన్నీ సర్వ్ చేశారు తినడానికి, బట్ మీకు నిజంగా ఇష్టం లేదు, టేస్ట్ నచ్చలేదు, తినబుద్ధి కావట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తింటారు కదా, బికాజ్ వాళ్ళు మీకు సర్వ్ చేశారు కాబట్టి. కానీ ఇష్టం లేకుండా చిన్నగా తింటుంటారు. దాన్ని మనం పెక్ అంటాం. ఎగ్జాంపుల్, షీ డింట్ లైక్ ద ఫిష్ షీ ఓన్లీ పెక్డ్ ఎట్ ఇట్ అంటే ఆమెకు చేప నచ్చలేదు, ఆమె దానిని సరిగ్గా తినలేదు. నెక్స్ట్ వన్, నా. నా అంటాం. ఇక్కడ జీ అనేది సైలెంట్ మీన్స్ కీప్ బైటింగ్ సంథింగ్ హార్డ్. దట్ ఈస్ కీప్ ఆన్ చూయింగ్ సంథింగ్ రిపీటెడ్లీ అంటే ఏదో గట్టిగా కొరుకుతూ తినడం అంటే పదే అలా నమలడం. ఎస్పెషల్లీ మీట్ సరిగ్గా కుక్ చేయనప్పుడు ఉడకలేదు, యూ కీప్ చూయింగ్ బికాస్ చాలా హార్డ్గా ఉంది, మీరు చూ రిపీటెడ్లీ అనే బదులు నాయింగ్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, మై డాగ్ ఈజ్ నాయింగ్ ఎట్ ద బోన్ అంటే నా కుక్క ఎముకను గట్టిగా కొరుకుతూ ఉంది అంటే చాలా హార్డ్గా ఉంది. నెక్స్ట్ వన్, మంచ్ మీన్స్ చూ ఈట్ నాయిసిలీ దట్ ఈస్ టు చూ యువర్ ఫుడ్ లౌడ్లీ అంటే చప్పుడు చేస్తూ నమలడం. సపోజ్ ఎవరైనా తింటున్నప్పుడు ఎస్పెషల్లీ చిప్స్ లాంటివి సౌండ్ వస్తాయి కదా క్రిస్పీగా ఉండడం వల్ల, సో రైట్ వర్డ్ యూస్ చేయండి మంచ్ అని. ఆ క్రిస్పీ సౌండ్ ఏదైతే మనం తింటున్నప్పుడు వస్తుందో దాన్ని మంచ్ అంటాం. ఎక్కువగా థియేటర్స్లో మూవీ చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వారు తింటే మనకి సౌండ్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ వర్బ్ని మనం యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, షీ మంచ్డ్ ఎట్ ద చిప్స్ వైల్ వాచింగ్ ద మూవీ అంటే ఆమె సినిమా చూస్తున్నప్పుడు చిప్స్ చప్పుడు చేస్తూ నమిలింది. నెక్స్ట్ వన్, క్వాఫ్. క్వాఫ్ మీన్స్
డ్రింక్ అ లాట్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ దట్ ఈస్ విత్ లార్జ్ సిప్స్. అంటే పెద్ద గుక్కతో తాగు, చాలా త్వరగా పెద్ద మొత్తంలో తాగడం. సపోజ్ మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, డ్రింక్ చేస్తున్నారు లార్జ్ సిప్స్ తీసుకుంటూ, అప్పుడు మీరు దాన్ని క్వాఫింగ్ యువర్ డ్రింక్ అనాలి. ఎగ్జాంపుల్, గెస్ట్ క్వాఫ్డ్ షాంపెయిన్ వైల్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ టు అరైవ్. అంటే వధువు వస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు అతిథులు షాంపెయిన్ను త్వరగా పెద్ద మొత్తంలో తాగారు. అంటే ఆనందంలో ఎక్కువగా పెద్ద మొత్తంలో తాగారు. సో లాస్ట్ వన్, పాలిష్ ఆఫ్ మీన్స్ ఫినిష్ ఎ మీల్ క్విక్లీ ఆర్ ఈజీలీ. అంటే త్వరగా లేదా సులభంగా భోజనం ముగించడం, అంటే ఏదైనా పూర్తయ్యే వరకు తినడం లేదా తాగడం. ఎగ్జాంపుల్, షీ పాలిష్డ్ ఆఫ్ ఆల్ ద ఫుడ్. అంటే ఆమె భోజనాన్ని త్వరగా ముగించింది. సో ఇలా మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ ఈటింగ్ లేదా ఫుడ్ హ్యాబిట్స్ను మనం డిస్క్రైబ్ చేయొచ్చు. మన రోజువారీ లైఫ్లో ఇవి ఉపయోగించి మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ వొకాబులరీని డెవలప్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.